నమస్కారము. ఈరోజు మనం బిచ్చగుంట కథలు చెప్పేవారు మధ్య మధ్యలో కొన్ని చిన్న చిన్న కథలు చెబుతూ ఉంటారు. వీటిని పిట్ట కథలు అంటారు. ఇవి చాలా తమాషాగా ఉంటాయి. ఇప్పుడు ఈ కథలను చూడండి. అమ్మనీకుంటే అక్కడి నుంచి చేసుకుని హైదరాబాద్ పోయాడు. హైదరాబాద్ మార్కెట్లకు పోగానే మార్కెట్లో లోపలికి పోగానే కొండకి మార్కెట్ లో వాళ్ళ అమ్మని ఇచ్చారు. కొండకు మార్కెట్ లో కొండకి వాళ్ళ అమ్మని ఇచ్చిండ్రు. సరుకు అమ్మని ఇచ్చిండ్రు. అలా సరుకు పోయి సరుకు అమ్మనిచ్చారు. సరుకు కొంచెం రేసుగా ఉంది. అక్కడ పోతాను వెంటనే అమ్మనిచ్చారు. కొండకు వాళ్ళ అమ్మనిస్తానే సరుకు అమ్మనిచ్చింది. అమ్ముతాను కొండకు 2,70,000 వచ్చింది. నెట్ క్యాష్ తీసుకున్నాడు. నా భార్యకి మంచి చీర రైతు తీసుకుని హైదరాబాద్ మొత్తం గుడ్డల అంగళ్ళని గుడ్డల కొట్లని తిరిగిండు. చంద్ర బ్రదర్స్, కళాంజలి ఇలాంటివన్నీ తిరిగిన. ఎక్కడ తిరిగి కొల్లం కొట్టుకుని కోకరు హైదరాబాద్ లో దొరకలా. బాకలే ఉండగానే ఆ డిజైన్స్ లేవు కట్టుకుని. అక్కడి నుంచి నేరుగా ఎక్కడికి వచ్చిండు, కర్నూలు వచ్చిండు. కర్నూలు మొత్తం డిజైన్స్ ఎదుగులాడినా కళాంజలి, చంద్ర బ్రదర్స్ అంతలక్కల కొత్త కొత్త అని డిజైన్స్ ఉన్నాయి. కానీ కర్నూలులో కూడా లేదు. నంద్యాలకు వచ్చిండు. నంద్యాల దొరకలా లేవు. మొత్తుకుంటావు లేవు. అక్కడ నేరుగా మైదుకూరుకి వచ్చిండు. మైదుకూరుకి వచ్చిన లేదు. మైదుకూరులో పొద్దుటూరు అంత ఎదుగులాడు. పొద్దుటూరులో కూడా దొరకలా. ఎక్కడ దొరకలా. అక్కడ ఇక్కడ తిరిగి నేరుగా సౌడూరుకి వచ్చిండు. సౌడూరులో దొరికింది. కొండ కొట్టుకుని సౌడూరు కొట్టలు కొట్ల అంగట్లో దొరికింది. సౌడూరులో నేరుగా వచ్చేసాడే. కొన్నాయా ఈ కొత్తగా ఏంటండి? ఈ చీరలు కావాలా? చీర కావాలండి. కొత్త డిజైన్స్ వచ్చిందండి. ఇది ఏం చీర అండి? ఇది అమర శిల్పి చెక్కన్న చీర. అమర శిల్పి చెక్కన్న చీరండి. దీని మీద మ్యాచింగ్ రేకుందండి. ఏదండి జాకెట్ పేరండి? ఇది అందరూ పిసుకుని రేక. ఇదే అదేండి అది అందరూ పిసుకుంది. అయితే నీ పిల్లలు కొత్త అందరూ పిసుకుంది కదయా. ఆంధ్ర బిస్కెట్ అమర శిల్పి చక్కర చీర ఆంధ్ర బిస్కెట్ రేక. ఇది 75,000 రూపాయలు అవుతుందండి రవిక. జాకెట్ 75,000. చిక్కు 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 అన్ని కుట్టినమాట. దీంట్లో అన్ని చికెన్ సైజ్ కుట్టిన డిజైన్స్ అనమాట. అన్ని చీర గుడ్డ ఇది కథ. చీర మటుకు 75,000, రేక 35,000 వేసుకోపో అని 1,05,000 తీసుకున్నాడు. తను ఈ రకంగా నేను ప్యారీ కింద తీసుకున్నప్పుడు నేను కూడా బాగుని చెప్పి కొండయ్య కూడా వాళ్ళ బస్ ఎక్కి నేరుగా మళ్ళా పొద్దుటూరు పోయిన కొండయ్య పోయి కొండయ్య కూడా బెల్లబంట షర్ట్ కొనుక్కున్నాడు. బెల్లబంట ప్యాంటు, బెల్లబంట షర్ట్ వేసుకున్నాడు. కళ్ళ కత్తాలు వేసుకొని కళ్ళకు బూట్లు వేసుకున్నాడు.